స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక డప్పు కళాకారుడిని చెంపదెబ్బ కొట్టారు. ఆ వీడియో బయటకు వచ్చి బాగా వైరల్ అవుతా ఉంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక స్పీకర్ స్థానంలో ఉండి అలా చేయొచ్చా? అసలు అయ్యన్న పాత్రుడు అన్న పేరు వింటుంటేనే ఇప్పుడు జనాలకి విపరీతమైన కోపం వస్తుంది. ఆయన వచ్చి డప్పులు కొట్టుకున్న వాళ్ళు కొట్టడం ఏంటండి? ఆయన ఏంటి, ఆయన ఏ స్టేజ్లో ఉన్నారు? అలా డప్పులు కొట్టుకున్న వాళ్ళు కొట్టడం వల్ల ఆయన గొప్ప అనుకుంటున్నాడా? సిగ్గుచేటు ఇలాంటి ప్రతి పనికి మాలిన కూడా వచ్చి ఏంటి స్పీకర్ పదవిలో ఉన్నాడు, పైపెచ్చు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. కనుక వెంటనే వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి. అయ్యన్న పాత్రుడికి అయితే మాత్రం అదే పరిస్థితి మళ్ళీ తనకు కూడా ఏర్పడుతుందండి, ఇది గ్యారంటీ. ఎందుకంటే అసలు డప్పులు కొట్టుకున్న వాళ్ళు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి? డప్పులు కొట్టుకొని దాని మీద ఆధారపడేవాళ్ళు. అలాంటి వాళ్ళ మీదకి వెళ్ళి చేసుకోవడం కొట్టడం అనేది బాగా వైరల్ అవుతుంది, మీరు చూస్తున్నారు కదా. అందుకని మేమైతే మాత్రం ఖండిస్తున్నామండి. దీనికి వెంటనే దానికి క్షమాపణ చెప్పాలండి. దాదాపు 2 రోజులు 3 రోజులు అవుతుంది ఆ ఘటన జరిగి. ఆ వీడియో బయటకు వచ్చి 24 గంటల పైగానే గడుస్తూ ఉంది. అయినా ఎందుకని ఆయన కనీసం స్పందించట్లేదు? క్షమాపణ కూడా చెప్పిన పరిస్థితులు కూడా లేదు కదా. అదేనండి మేము బాధపడు అదే. అసలు డప్పులు కొట్టాల్సిన వాళ్ళని వెళ్ళి కొట్టడం ఏంటండి? అసలు ఆయన ప్రతి ఒక్క ఆయనకి ఫస్ట్ నుంచి కూడా అయ్యన్న పాత్రుడు చేసే ప్రతి పని కూడా వెధవ పనే తప్ప ఒక మంచి పని లేదు. పనికి మనలో చేసే పనులన్నీ ఆయనే చేస్తున్నాడు. ఆయన ఒకటా రెండా ఎన్ని చెప్పాడు? ఫస్ట్లో వచ్చినప్పుడు 15,000 18,000 నరిచాడు, అది అయిపోయింది. ఇప్పుడు వచ్చి డప్పుల మీద పడుతున్నాడు కొట్టడానికి. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఎక్కడున్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు? మాకు అర్థం కావట్లేదు. డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడో తెలియట్లేదు. అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చే సర్వనాశనం అయిపోయింది మా ఆంధ్రప్రదేశ్ అయితే. చాలా అప్పుల్లో బాధల్లో పేద ప్రజలు మరీ అన్యాయంగా ఉన్నారన్నమాట. ఇలాంటి వాళ్ళకి మరి ఎవరు బుద్ధి చెప్తారో ఎలా బుద్ధి చెప్తారో అనేది తెలియట్లేదు. కానీ మాకు తెలిసి పోయిన ప్రభుత్వంలో అయితే మాత్రం అసలు ఇలాంటి దుస్థితి మేము ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఏది కూడా ఈ వీడియో వైరల్ అయిందన్నది లేదు. ఇది మీద విపరీతంగా అయ్యన్న పాత్రుడు అయితే లేడీని వాళ్ళు డప్పులు కొట్టినందుకైతే విపరీతంగా వైరల్ అవుతుంది. కనీసం బుద్ధి తెచ్చుకొని ఇక నుంచి అయినా మీ వయసుకు తగ్గట్టుగా మీరు నడుచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మహిళలు ఏమో వేరే రకంగా మహిళలతో గడుపుతూ దొరికిపోవటం, అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోవటం, ఇప్పుడేమో ఇట్లా దళితుల్ని కొట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటారు అసలు మీరు? వాళ్ళేం చేస్తారండి? నేను చెప్పాను ఫస్ట్లోనే మీకు, వాళ్ళకి ఎంతసేపు దాచుకోవడం ఇదే వాళ్ళ ముఖ్యం. అంతేగాని ప్రజలు ఏమైపోతున్నారు, వాళ్ళు చేసే దరిద్ర పనులన్నీ కూడా మా నోటితో మేము చెప్పలేము. అలాంటివి కూడా కనబడుతున్నాయి, వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి కదా. లేడీస్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, లేడీస్ మీద ఎలా తిరగబడుతున్నారు. అసలు ఒక లేడీ మీద ఒక జెంట్స్ వచ్చి చెయ్యి వేసే పరిస్థితి ఉండకూడదు. అలాంటి పరిస్థితి మాకు ఎప్పుడు కనబడలే, మరి ఇప్పుడు కనిపిస్తుంది. కనుక ఇది చాలా సిగ్గుచేటండి. ఈ కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని అయితే మాత్రం. ముఖ్యంగా ఏంటంటే వయసు పెరిగితే సరిపోదు, దాదాపు కొంచెం బుద్ధి కూడా పెరగాలండి. అయ్యన్న పాత్రుడు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు చెప్పాలంటే ఇందులో. నాకైతే మాత్రం నేను చెప్పేది ఇదేనండి, చివరికి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం అడుగు తినే పరిస్థితికి అయితే తీసుకొచ్చేశారు.